జై గురుదేవ దత్త. వెల్కమ్ టు గురుదత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా మనం వీడియోలు చేసుకొని మన ఓం దత్త ఛానల్లో గురుదత్త ఛానల్లో కూడా పోస్ట్ చేసుకుంటున్నాం కదండి. ఈ పోస్ట్ చేసుకునే ఆశయము ఏంటంటే మన జ్ఞాన సముపార్జన చేసుకొని శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదానికి పాత్రులై దత్తయోగ సాధన చేసి మన జన్మ సార్థకత చేసుకొని మనము రెగ్యులర్గా ఆధ్యాత్మిక మార్గంలో పురోగమనము చెంది మంచి జన్మ తీసుకొని ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులో లీనమయ్యే కొరకండి మనం ఈ వీడియోలు చేసేది. జాగ్రత్త వీడియోలు వీక్షించి శ్రీ గురుదత్త ప్రభుల పాదుకలు పట్టుకొని వారి ఆశీర్వాదానికి పాత్రులు కాగలరు. జయ గురుదత్త. వీడియోలోకి వెళ్దామండి. జై గురుదేవ దత్త. మనం ఈరోజు మన మంచి టాపిక్తో ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నామండి. మనము బాల్యం నుంచి మనిషి ఎదిగిన కొద్దీ కోరికలు పెరుగుతుంటాయి. వాటిలో మంచివి ఉంటాయి, చెడువి ఉంటాయి. కొన్ని ధర్మబద్ధమైనవి, కొన్ని అనైతికమైనవి. ఈ కోరికలు తీర్చుకోవడానికి ఎన్ని పథకాలు వేస్తాడో, ఎన్ని దారుల్లో వెళ్తుంటాడో చెప్పలేం. ప్రతి కోరిక సుఖమిస్తుందని భ్రమపడతాడు. శ్రమ పడకుండా కోరికలు తీరాలని తాపత్రయపడుతుంటాడు. ఎవరి వల్ల కోరికలు తీరకపోతే ఇక దేవుడి వెంటపడతాడు. కోరికల విలువను బట్టి మొక్కులు చెల్లిస్తుంటాడు. ఒక కోరిక తీరగానే మరొకటి పుట్టుకొస్తుంది. దానికోసం మళ్ళీ మొక్కుతాడు. కోరికలు తీరడం కోసమే తీర్థయాత్రలు చేస్తాడు. టెంకాయలు కొడతాడు. అర్చనలు, అభిషేకాలు, యాగాలు, ప్రదక్షిణలు, దక్షిణలు, నోములు, వ్రతాలు, ఉపవాసాలు ఇలా ఎన్నెన్నో చేస్తూనే ఉంటాడు. కోరికల్లో ఏ ఒక్కటి తీరకపోయినా విపరీతమైన ఆవేదన, అశాంతి, దుఃఖం, దిగులు వీటితో కుంగిపోతుంటాడు. ఎదుటి మనిషిని ఏదైనా అడిగినవాడు సగం చనిపోయిన వాడితో సమానమని, ఎవరైనా తన ముందు చేయి చాచితే లేదు అన్నవాడు పూర్తిగా చనిపోయిన వాడితో సమానమని అంటాడు హిందీ కవి రహీం. అడిగిన వాడి లక్షణము చెప్పడు, లేదు బొమ్మని అనేవాడి లక్షణం చెప్పడు. ధార్మిక నిష్ఠతో కూడిన మన కోరికలు తీర్చేవాడు సర్వాంతర్యామి ఒకడే. అది తెలిసి కూడా స్వామిని కోరికలు తీర్చమని వేడుకోవడం అవివేకం. మనకు యోగం ఉంటే భగవత్ కృపా ప్రసాదం లభిస్తుంది. దేనివల్ల చెడిపోతామో అది దేవుడు మనకు ఇవ్వడు. బుద్ధి చాంచల్యం కలిగినప్పుడు వినాశకాలం దాపురించినట్లే ప్రారబ్ధ దుఃఖంలో అనుభవిస్తూ దేవుణ్ణి నిందించి ప్రయోజనం లేదు. జ్ఞాని అయినవాడు తామరాకు మీది నీటి బొట్టులా వ్యవహరిస్తాడు. సుఖాలకు పొంగిపోడు, దుఃఖాలకు కుంగిపోడు. సంతృప్తితో జీవిస్తున్న వాడికి కోరికలు కలగవు. సాటి మనిషినే కాదు, ఆ పరమాత్మను కూడా ఏమీ అడగడు. భగవన్నామస్మరణ తన ధర్మం అనుకుంటాడు. భక్తి బాంధవ్యమే తన జీవన కావ్యంగా భావిస్తాడు. దైవ సన్నిధే తనకున్న పెన్నిది అని ఆనందిస్తాడు. భగవద్జనకు తావులేని మోక్షం నాకెందుకు స్వామి అని అడిగిన రామదాసు భక్తి పారవశ్యానికి భాష్యం చెప్పగలమా? అది నిష్కామ భక్తి, ఆనందాశ్రువులతో తడిసిన భక్తి. అడగకుండానే అమ్మ అన్నం పెడుతుంది. అడగకుండానే నాన్న హితవు నడత చెబుతాడు. అడగకుండానే గురువు బోధిస్తాడు. మానవ జన్మకు ఇంతకు మించి కావలసిందేముంది? దారి కనబడింది, ప్రయాణం చేయడం, గమ్యం చేరడం మన బాధ్యత. లక్ష్యం అందుకోవడం మన చేతిలోని పని. మన కృషి మీద ఆధారపడి ఉంది. ఇంకా ఏమిటో ఎవరినో అడగడమేమిటి? అది అజ్ఞానం, ఆలసత్వం, అవివేకం. ఎవరిని ఏమీ అడగవద్దు. అందులోనూ అంతర్యామిని ఏ ఒక్కటి అడగకూడదు.
అందదగింది అందుతుంది, అందకూడనిది అందదు. ఇది అంతా అర్థం కావాలంటే మనము జ్ఞాన సముపార్జన పెద్ద మొత్తంలో చేసుకోవలసి ఉంటుందండి. ఆధ్యాత్మిక జ్ఞాన సాధన ఎవరైతే చేసుకుంటారో వారికి ఇప్పుడు మనము పైన చెప్పుకున్న విషయాలు కొంతలో కొంత అర్థమవుతాయి. అంతేకాని పూర్తిగా అర్థం కావాలంటే దత్తయోగ సాధన చేయాలి, ఆ తండ్రి యొక్క ఆశీర్వాదం పొందాలి. అప్పుడే మనకు అర్థమవుతూనే ఉంటుంది కొంతలో కొంత. మనకు మనం ప్రారంధ కర్మలో ప్రారంధంలో ఏది తీసుకొచ్చుకున్నామో అది వస్తూనే ఉంటుంది. ఇతరులతో పోల్చుకోకూడదు. పూర్వజన్మలో మనకు గల రుణానుబంధం తీర్చుకోవడానికి ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు, ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకు తారసపడుతుంటారు. ఇచ్చిపుచ్చుకునే రుణాలు తీరగానే దూరం అవడమే అవుతుంది. ఆ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోగలిగితే మన జీవిత కాలంలో మనకి ఏర్పడే సంబంధాలు మీద మోజు కలగదు. ఇతర జీవులతో మన రుణాలు ఎలా ఉంటాయి అంటే, మనం పూర్వజన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ వస్తువు కానీ తీసుకున్నా, లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా, ఆ రుణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపదలో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారి గాను తారసపడిపోతారు. మనకు ఆ ప్రారబ్ధ కర్మలో మనం తీసుకొచ్చుకునే విషయాలు మనకు ప్రతిదీ సమకూరుతూనే ఉంటవి. వాటిని నిజమని లేదా వాటి అశాంతి మనకు ఆ కర్మ బంధాలు, ఆ కర్మలు, ఆ పాపకర్మలు, పుణ్యకర్మలు అంటే ఏ అశాంతి గురి చేయవు. పాపకర్మల బాధ మనకు ఉండకూడదనుకుంటే ఆ పాపకర్మలు తాచుపాము విషం కంటే ప్రమాదకరము, అది తెలుసున్న విషయమే. అలాగే ఆ పాపకర్మ ఎంత పెద్దదైనా చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది. అందుకు మనం చేయవలసింది జ్ఞాన సముపార్జన చేసుకొని శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులకు శరణాగతి పొంది వారి ఆశీర్వాదం పొందే కొరకు జ్ఞాన సముపార్జన చేసుకొని దత్తయోగ సాధన చేసిన వారికి ఈ పాపకర్మల నుండి ఉపశమనం ఉంటుందండి. ఈ వీడియోలో ఇంతే అండి. మళ్ళీ చూడడం మనం కలుద్దాం. ఈ వీడియో రీచ్ కొరకు లైక్ చేయండి, షేర్ చేయండి. దత్తార్పణం. జై గురుదేవ దత్త. మీరు ప్రశాంతంగా మన వీడియోను వీక్షించినందుకు మీకు కృతజ్ఞతలు. మనం ఇంత మంచి వీడియోను చేసుకుని అదృష్టాన్ని కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలు. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభుల చరణార విందార్పణమస్తు. జై గురుదేవ దత్త.